కామన్ గా అబ్బాయిలు మన అమ్మాయిలందరినీ పోస్ట్ మార్టం చేసేలా. వీడంటే కొంపతీసి గేమోనే. ఏం కాదు, అతను రోజు ఇలాగే గర్ల్స్ ని చూస్తే గొరిలాని చూసినట్టు చల్లబడిపోతాడు. అందుకే ఫేస్ కూడా చూడకుండా థర్డ్ ఫ్లోర్ రాకముందే పారిపోయాడు. నిజమా? మీకు తెలుసా, వాడి ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ కూడా జంటే. లేడీస్ పేర్లున్నాయని విజయ బ్రాండ్, జ్యోతి బ్రాండ్ పాలు కూడా తాగడేమో. వెరీ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మీటింగ్ అరేంజ్ చేసింది హార్డ్ ఫేజ్ లో ఉన్న మా కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమని. ఎక్స్క్యూజ్ మీ, మీ లాస్ట్ 3 years P&L బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ చెప్తారా? 2009-2010 ఇయర్స్ లో మా కంపెనీ 7 crores 50 lakhs 29,238 రూపీస్ చేసింది. 2010-2011 ఇయర్స్ లో 72% పెరిగి 13 crores 25 lakhs 37,299 రూపీస్ చేసింది. కానీ లాస్ట్ ఇయర్ అయింది. బట్ బాటమ్ లైన్ ఏంటంటే, మా కంపెనీలో షేర్స్ తీసుకుని మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎనీ డౌట్స్? ఎక్స్క్యూజ్ మీ, yes మీకు సపోర్ట్ చేస్తే మా కంపెనీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి మీరిచ్చే గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అది సార్, ఆన్సర్ మై క్వశ్చన్. యా మనకి ఇంకో అవకాశం ఉంది సార్. హలో సార్. ఓ కమ్ కమ్ కూర్చో. యా థ్యాంక్ యూ సార్. అది అరుణా, కాఫీ పెట్టరాయ్. చెప్పమ్మా. యుఎస్ లో రిసెషన్ వచ్చినట్టు మా కంపెనీ కూడా. అవును, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ లేరు సార్. ఓ ఐఎమ్ సారీ. బాగుంది సార్. మరి మా కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరనుకుంటున్నావు? శ్రీ. కాఫీ తీసుకో బాబు. నీకు అమ్మాయిలంటే ఫోబియా అంటగా? సార్, మా కంపెనీ ఫైనాన్స్ సపోర్ట్ అయితే నా దగ్గర అక్కర్లేదు, మా మేనేజర్ చూసుకుంటాడు. నీకు ఫైనాన్స్ సపోర్ట్ కాదు, ఫ్యామిలీ సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? ఇప్పుడు నీకు నేను ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చాననుకో, నీ కంపెనీ నిలబడుతుంది. అదే ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చాననుకో, నా కంపెనీ కూడా నిలబడుతుంది. చూడు శ్రీ సార్, అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఫ్యూచర్ ఎండి. నాకు లైఫ్ మీద ఎంత ఆశ ఉందో, నా కూతురు మీద అంతకంటే ప్రేమ ఎక్కువ ఉంది. తను కోరుకోకుండా అన్ని ఇచ్చాను, తను కోరుకుంటే ఏమైనా ఇస్తాను. తను మొట్టమొదటిసారి లైఫ్ లో నేను కోరుకుంది. నువ్వు ఓకే అంటే నా అదృష్టం నీ సొంతం అవుతుంది. ఏమంటావు? ఏంటి బాస్ డల్గా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సార్. సార్, మేనేజర్ గారు అంతా చెప్పారు. మీరేం వరి అవ్వకండి. ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా మీకు మేమున్నాం. శాలరీస్కి ఇబ్బంది అయినా పర్వాలేదు సార్, అప్పు చేసుకునైనా బతుకుతాం. మా పెళ్ళోకే అని చెప్పండి. మొగమోహాలు ఏం చూస్తాం? మొగమోహం ఇది ఏం చూస్తాం? అది కూడా ఏంటయ్యా అలా కళ్ళు మూసుకొని నడుస్తున్నావు? కళ్ళు తెరిచి నడవడానికి ఇక్కడ నజంతా శిల్పాలు ఉన్నాయా? బికిని వేసుకొని తిరుగుతుందా? ఇదో ముసలింగం షెడ్డుకు వచ్చింది. శ్రీగఢ్ రూమే బెస్ట్. అమ్మా, శ్రీగఢ్ రూమ్ వచ్చేసింది. ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నన్ను అర్జెంటుగా రమ్మన్నావేంట్రా? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఒరే, జనరల్ గా మెంటల్ ఎక్కిన వాళ్ళకి షాక్ ఇస్తారు. నువ్వేంట్రా షాక్ ఇచ్చి మెంటల్ ఎక్కిస్తున్నావు? అసలు నువ్వేంటి, పెళ్ళేంటని? మనకు సపోర్ట్ కావాలంటే కేకే వాళ్ళ కూతురుని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టాడ్రా. కేకే కూతురా? అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అదే కత్తి లాంటి కంపెనీ. ఇంకేం ఆలోచించకుండా ప్రొసీడ్ ఎవరా? అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నావు కదా. సార్, కేకే గారితో మాట్లాడాను. ఆయన మిమ్మల్ని అంజలి గారితో మాట్లాడమన్నారు. అయితే అంజలికి ఫ్రెండ్స్ ఉంటారా? వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా ఉంటాయి. ఓ, గుళ్ళో కలుద్దాం. వేర్స్ యువర్ హీరో? ఈ పాటకొచ్చేయాలే. అదిగో వచ్చేసాడు. అరే హాయ్. వీడేనే నేను చెప్పింది.
ఏం చూస్తున్నావు? ప్రపోజ్ చేయమను. సరేనే. ఐ లవ్ యూ. ఏంటి సిగ్గా? చూడవే ఎలా సిగ్గుపడిపోతున్నాడో. వామ్మో. నేను వెళ్తున్నాను, bye. ఎక్కడ వెళ్తున్నావు? చావటం బెటరే. రే, ఇది చూస్తే ఇలా ఉందేంటి? నాకు భయంగా ఉంది. అదే అదే మరి. Bye. అంజలి గారు ఏమండి? ఏయ్, హాయ్. అంటే ఎక్కడ మీ ఫ్రెండ్? అది కొత్త కదా, ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి టెన్షన్ పడి వెళ్ళిపోయాడు. రేపు మళ్ళీ మామూలుగా ఫ్రెష్ గా జెంటిల్మెన్ వస్తాడు. ఐఎమ్ సారీ బ్రో, ఐఎమ్ గోయింగ్ టు యుఎస్. 1 వీక్ లో వచ్చేస్తాను. డాడీ అంతా చెప్పారు. మళ్ళీ కలుద్దాం. సరే బాయ్. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? బ్రో అంటే బ్రదరే కాదు, బ్రదర్ ఇల్లాని కూడా బ్రో అనే అంటారు. నేను జడేసుకోవడం రాద్ది. నువ్వు చేసింది నేను బాగాలేదురా. ఏంటి పాలు తాగడమా? పాలు తాగటం కాదు, అమ్మాయి విషయంలో నువ్వు చేసింది బాగాలేదు అంటున్నాను. బాలేదని చేయలేదు. ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడాలనుకుందే మాట్లాడుతున్నాను. అదే అమ్మాయి విషయంలో ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను. మాట్లాడలేకే వచ్చేసాను. ఒరే, ఈ పాలు తాగి నువ్వు నాశనం అయిపోయావు. నాలా బీరు తాగు, బాగుపడతావు. కొంచెం అర్థమైతే చెప్పరా. నా స్వార్థం గురించి ఆలోచించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి లైఫ్ నువ్వు నాశనం చేయడం ఏంట్రా? అసలు నువ్వు దొరకడమే ఒక లక్కు. లక్ అదేరా తన బ్యాడ్ లక్ కూడా. అమ్మాయిలతో కొన్ని క్షణాలు కూడా లిఫ్ట్లో ఉండలేను. అలాంటిది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండగలనంటావా? నేను ఆ అమ్మాయికి కరెక్ట్ కాదు. అంటే పెళ్లి నీకు ప్రాబ్లం కాదా? ఒరే, ఇక నుంచి నేను చెప్పినట్టు నువ్వు విన్నావంటే అమ్మాయిలంటే నీలో ఉన్న నెర్వస్ ను పోగొట్టి అమ్మాయిలతో ఫ్రీగా మూవ్ అయ్యేలా చేస్తా. కష్టం, నా వల్ల కాదు. నీకు సైకిల్ దొక్కడం రానప్పుడు సైకిల్ దొక్కాలంటే భయం, కారు నడపడం రానప్పుడు ట్రాఫిక్ లో వెళ్ళాలంటే వణుకు. కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని నడిపేస్తా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కళ్ళు మూసుకున్నాను కాబట్టి. జోకులొద్దు. నీకు తొక్కడం తోలడం రానప్పుడు వాటి మీద కింద మీద పడి కొంత టైం స్పెండ్ చేసావు. అలాగే అమ్మాయిలంటే భయం కాబట్టి ఓ అమ్మాయితో 10 రోజులు టైం స్పెండ్ చేసావంటే నీ ప్రాబ్లం సాల్వ్. నీ అతిలోక సుందరికి నువ్వే జగదేక వీరుడు. అది మనం ఒక్కోసారి సైకిల్ నడుపుతున్నప్పుడు ఆటోమేటిక్ చైన్ పడుద్ది. అప్పుడు నాలాంటి ఫోన్ చేయకుండా నీ చైన్ నువ్వే వేసుకోవాలి. కారు కూడా అంతే. స్కూటీ వచ్చింది. హాయ్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? మా వాడు తెలుసు కదా. ఆ ముద్దపప్పు గురించి ఎవరికి తెలియదు. ఇంతకీ విషయం ఏంటి? ఏమీ లేదు, మా వాడితో 4 రోజులు టైం స్పెండ్ చేసి వాళ్ళు ఉన్న భయం పోగొట్టాలి. సరే, 4 రోజులు కాదు 40 రోజులు ఉంటాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడా? వాడు నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆల్రెడీ అంజలితో ఫిక్స్ అయింది కదా. అమ్మో, నీ కంటికి నేను బజార్ దాల్లా కనిపిస్తున్నాడ్రా? రే, ఎందుకురా కొట్టింది? కొడితే కొట్టింది గాని కత్తి లాంటి ఐడియా ఇచ్చిందిరా. హ? నీకు వీడు కాదు, వాళ్లే కరెక్ట్. వాళ్ళెవరు? అరుగు అక్కడ ఉన్నారు. ఊరికే నిన్ను పోషించడానికి పా పనిచేస్కా. ఇలా హలో, నేను సార్. సార్కి అదిరిపోయే ఫిగర్ ఒకటి కావాలి. అలాగే మొన్నట్లా కాదు, మెరుపులా చురుగ్గా ఉండాలి. ఫస్ట్ క్లాస్. కళ్ళు చూస్తే కైపెక్కించాలి. పెదాలు చూస్తే వైన్ చిమ్మేలా మత్తుగా ఉండాలి. నీరు ఎంతో కొంత కానిచ్చేవే. నీరు ఎమ్మెల్యే గారంట. ఎమ్మెల్యే అయితే ఏంటి, వాడు తొత్తు అయితే నాకేంటి? నా కండిషన్స్ చెప్పావా? నీ కండిషన్స్ చెప్పకపోతే నువ్వు ఊరుకుంటావా? కారు వెయిటింగ్ నీరు. అయితే వస్తా. పెద్ద హైటెక్ బఫం. నీరు డబ్బు ఎందా 5,000. 5,000 ఉంటే రా, లేకపోతే
హాయ్ ఇదప్పుడు ఎంత పెద్ద అయిపోయింది ఇలా అమ్మ ఎక్కడుందో దిగరా ఏంట్రా ఇంతమంది ఉన్నారు ఇక్కడ? రారా రా. నేను చెప్పిన స్టూడియో ఇదే. ఈ స్టూడియోలో ఓపెనింగ్ లేని సినిమాలన్నీ సూపర్ హిట్. అసలు ఈ సినిమా ఓపెనింగ్ ఈ స్టూడియోలో జరుగుతుందంటేనే థ్రిల్లింగ్ గా ఉంది. నీ ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహిస్తే అబ్బో కర్పూరం ఆంటీ వచ్చేస్తా. అబ్బా కర్పూరం ఆంటీ ముద్దుగా ఉండేదానికి బొద్దుగా అయిపోయావేంటి? ఏంటి బావా చాలా గ్యాప్ వచ్చింది? ఎవరో కుర్రాడు సీతమ్మ వాకిట్లో చిన్నోళ్ళ ఉన్న పెద్దోడు. చూస్తుంటే ఇంకో అయినట్లేదు. అందుకే కదా నీ దగ్గర తీసుకొచ్చింది. వాణ్ణి కూడా నాలా తయారు చేయాలి. అందుకు నీవు నాకు 10 days డేట్లు కావాలి. కుదరదు బావా. ఏ అమ్మా అంత బిజీయా? అంటే ఓహో ఈ అమ్మాయి నచ్చిందా? నేను వెళ్తాను, నువ్వు తీసుకొచ్చే. ఓకే. ఓ అబ్బో వీడు సిగ్గు చెవడా. ఇగో వేదం సినిమాలో అనుష్కలా బాగానే కూర్చున్నావు. అబ్బో స్టైలు ఫిగరు ఫోజు అదిరింది. పేరేంటి? షకీరా అయితే రమ్మని, శకుంతల అయితే పొమ్మనరుగా. అదే నాకు ఫ్రెండ్ ఉన్నాడు. మా వాడికి ఇంకా పెళ్ళవలేదు. వాడితో 10 రోజులు గడపాలి. వస్తావా? డబ్బులిస్తే 10 రోజులేంటి 16 రోజులు పండగ చేసుకుంటానన్నా వస్తా బ్రదర్. పద మరి. నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి బ్రదర్. నువ్వు ఇలా పొద్దస్తమానం బ్రదరు అని అంటే బూతులా ఉంది. కండిషన్స్ అంటే ఏంటి? ఆస్తులు ఏమన్నా రాసియాలా? అక్కర్లేదు. నా కండిషన్స్ ఓకే అయితేనే వస్తా. ఏంటా కండిషన్స్? 1 భార్యల సేవలు చేయను. అంతుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? 2 సిటీ దాటి బయటికి రాను. అస్సలు నేను ఇల్లు దాటి బయటికి రానియంగా. 3 నైట్ 8:30 నుంచి 9 వరకు నన్ను ఫ్రీగా వదిలేయాలి. అంటే ఎవరన్నా పిలుస్తావా? నాలంటండి. అంత లేదు బ్రదర్. మళ్ళీ బ్రదర్ అంత మొగలి రేకులు చూడాలి. అమ్మ మంజులా నాయుడు వీళ్ళని కూడా వదలలేదా? హలో, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాణం పోయినా లిప్ టు లిప్ కిస్ ఇవ్వను. నీ లిప్పులో కండిషన్స్ అన్ని ఓకే. పద. హలో, ముందు డబ్బులు కట్టు. క్యాష్ అక్కడ డబ్బులు కట్టేస్తా. వచ్చి కారు ఎక్కు. ఏదో షాప్ ఓపెనింగ్ వచ్చిన హీరోయిన్ తెగిరుతున్నావేంటి? దించో. ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. నువ్వు ఉండాల్సింది ఇక్కడే. కేసు అబ్బా పిలిచింది నిన్ను కాదు నన్ను. ఎవరిని అంకుల్? నిన్నేరా? నేను సూట్ కేసు పోలీస్ కేసు కాదు. కేసు ఋషికేశ్ ముఖర్జీ. ఏదో ఒక దరిద్రం. అమ్మాయి ఎవరు? అంటే సిస్టర్ అంకుల్. నా సిస్టరే. నా పిచ్చి తల్లికి పెళ్లి చూపులని తీసుకొచ్చి శ్రీంట్లో 4 రోజులు ఉంచుతున్నాలే. జాబ్ ఏంటో? అంటే అది అదే కాల్ సెంటర్ లో పనిచేసే అమ్మాయి అని అర్థం. ఓహో శాలరీ ఎంతో? అంటే పర్ నైట్ 10,000. 10,000. అబ్బా నైట్ డ్యూటీ చేసి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు కదా. మొత్తం 30,000 శాలరీ. అవునా? అయితే మా అబ్బాయి వచ్చే వారం అమెరికా నుండి వస్తున్నాడు. వాడికి పెళ్లి చూపులు చూపిద్దాం. అమెరికా నుంచా? ఎప్పుడు వస్తున్నాడు అంకుల్? చూసుకొని పెళ్లి చేసుకుని అమెరికా పోదు గాని. ఇక బ్యాగ్ తీసుకో లోకెళ్ళు. పెద్ద ఎప్పుడు వస్తారు అంకుల్ అని అడుగుతుంది. హలో నేను మల్లెపూలు తీసుకొని వస్తా. ఎవరికి మల్లెపూలు? నీ ఫోటోకి దండేద్దామని.